అధికారంలోకి వచ్చినప్పటి నుంచే 5 అంచెల వైద్య విధానంపై ప్రత్యేక దృష్టి సారించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఇప్పుడు నియోజకవర్గాల వారీగా వైద్యారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేలా కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు డిఎంహెచ్ఓలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకోవడంతో పాటు కొత్త వాటి నిర్మాణం, ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల అప్గ్రేడేషన్ పై చర్చిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, మునుగోడు, వరంగల్ ప్రాంతాలకు సంబంధించిన సమావేశాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నియోజకవర్గాల వారీగా తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి రమ్య గ్రౌండ్ రిపోర్ట్. ఉమా, రాష్ట్ర వ్యాప్తంగా 5 అంచెల వైద్య విధానం ఉండాలి. తద్వారా మాత్రమే ఏవైతే హైదరాబాద్లో టెర్షరీ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి టెర్షరీ కేర్ హాస్పిటల్స్ పైన రిఫరల్ సిస్టమ్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక టెర్షరీ కేర్ హాస్పిటల్స్ పైన కొంత ఒత్తిడి తగ్గుతుందన్న ఉద్దేశంతో తొలుత నుంచి కూడా 5 అంచెల వైద్య విధానాన్ని ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే గ్రామీణ స్థాయి నుంచి కూడా మారుమూల ప్రాంతాల్లో పిహెచ్సీల ఏర్పాటు వంటి వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అత్యున్నత వైద్య సేవలు అందించే లక్ష్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఏదైతే మెడికల్ ఆఫీసర్లు ఉంటారో డిఎంహెచ్ఓలు, వారందరినీ కూడా ఒక్కో నియోజకవర్గాల వారీగా అంటే ఉమ్మడి జిల్లాల వారీగా వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని అటు మినిస్టర్ క్వార్టర్స్లో కావచ్చు, అదేవిధంగా సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలకు సంబంధించి, అదేవిధంగా ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించి సమీక్ష అయితే నిర్వహించారు. ఇక ఈ విషయానికి వచ్చినట్టు ప్రధానంగా చూసినట్లయితే కనుక అటు వరంగల్ని మనం ముఖ్యంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే వరంగల్లో ఏదైతే హెల్త్ కేర్ సెంటర్కి సంబంధించి మొత్తంగా అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు వీలుగా వరంగల్లో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే హెల్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నారో దీనికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈ ఏడాది చివరి నాటికి కూడా పూర్తి చేసి దాన్ని ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా హైదరాబాద్లో ప్రధానంగా క్యాన్సర్కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఎన్జే హాస్పిటల్ మాత్రమే పూర్తి స్థాయిలో ప్రభుత్వ విభాగంలో వైద్య సేవలను అందిస్తుంది. అయితే ఇటీవల కాలంలో కొంత అవసాన దశలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి చికిత్సలకి పాలియేటివ్ కేర్ సెంటర్స్ నాటి ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి వరంగల్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేయనట్టు కూడా ప్రకటించింది. ఈ సెంటర్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాము అని చెప్పి స్పష్టం చేసింది. తద్వారా ఇటు ఎంఎన్జేతో పాటుగా వరంగల్ నుంచి కూడా క్యాన్సర్ చికిత్సల్ని పూర్తి స్థాయిలో అందించేందుకైతే వీలు కలుగుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇక వీటితో పాటుగా హన్మకొండలో ఐవీఎఫ్ సేవల్ని సైతం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే, ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో మాత్రమే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అదేవిధంగా ఐవీఎఫ్ సెంటర్. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో చూసినట్లయితే అటు గాంధీతో పాటుగా పేట్ల బుర్జుక్ ఇంకోటి ఆసుపత్రుల్లో కూడా ఈ ఐవీఎఫ్ సెంటర్లను ఏర్పాటు చేసి పేద మహిళలకి ప్రత్యేకంగా ఐవీఎఫ్ సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మాతృత్వం పొందే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవలు అందుబాటులో తీసుకొచ్చారు. దీన్ని అటు హన్మకొండలో కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారు. ఇక ఆదిలాబాద్కి సంబంధించి విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఆదిలాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిఎంహెచ్ఓలతో చర్చించడం. దీనికి సంబంధించి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్లో, ఎందుకంటే హైదరాబాద్ నుంచి లేదా ఇతర తమకు దగ్గరలో ఉన్నట్టు మెయిన్ సిటీస్కి వెళ్ళి మాత్రమే సిటీ స్కాన్ సేవలు పొందాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆదిలాబాద్ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో విడతల వారీగా సిటీ స్కాన్ సేవల్ని సైతం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు. ఇటు జగిత్యాలకు సంబంధించి చూసినట్లయితే కనుక జగిత్యాలలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని త్వరలోనే నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఇక జగిత్యాల హాస్పిటల్ అందుబాటులోకి వస్తే కనుక అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి కాబట్టి జగిత్యాల మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించి సీట్ల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయాలని చెప్పేసి కూడా డిఎంఈకి ఇప్పుడే వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశించడం జరిగింది. వీటితో పాటుగా జీజీహెచ్ ఏదైతే జగిత్యాల జీజీహెచ్ ఉందో దాన్ని స్పెషాలిటీ సేవల కోసం, అదేవిధంగా కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉందో దాన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని రిఫరల్ సెంటర్గా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. ఇప్పటివరకు చూసినట్లయితే కనుక అన్ని జిల్లాల నుంచి రిఫరల్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్కే ఈ యొక్క పేషెంట్స్ పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రిఫరల్ సెంటర్గా కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక వీటితో పాటుగా
చూసినట్లయితే చౌటుప్పల్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని వచ్చే నెల ప్రారంభించాలని చెప్పి నిర్ణయించిందని, దీనికి సంబంధించి నిన్న మునుగోడు ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అయ్యి ఈ యొక్క మొత్తం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 5 అంచెల వైద్య విధానాన్ని బలోపేతం చేయడం, మరీ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి ఈ సమయంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరింత బలోపేతం చేయడంతో పాటుగా అవసరమైన చోట్ల కొత్తగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టడము, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, సిటీ స్కాన్ సర్వీసులను సైతం అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఉమా.